దాదాపు నెల రోజుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే తన నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పులు చేర్పులు మొదలుపెట్టిందో ఆ క్షణం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ అనుబంధ మీడియా ఒక మానసిక యుద్ధాన్ని ప్రకటించింది. వైఎస్ఆర్సీపీ కుప్పకూలిపోతుంది, ఆ ఎమ్మెల్యే రాజీనామా చేస్తున్నారు, ఈ నాయకులు బయటకు వెళ్ళిపోతున్నారంటూ పెద్ద ఎత్తున వరుసగా కథనాలు రాస్తూ వచ్చింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దగా కంగారు పడినట్టు కనిపించలేదు. కానీ ఎప్పుడైతే ఒకే ఒక్క దెబ్బకి నిన్నటి నుంచి తెలుగుదేశం పార్టీ అయితే అల్లాడిపోతోంది. విజయవాడ ఎంపీ కేసినేని నాని జగన్మోహన్ రెడ్డిని కలిసిన తర్వాత తెలుగుదేశం పార్టీ పూర్తిగా డిఫెన్స్లోనికి వెళ్ళిపోయింది. నెల రోజుల పాటు వైసీపీ మీద ఎంత దాడి చేసిందో నిన్న ఒక్క దెబ్బకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రివర్స్లో అంత దెబ్బ కొట్టిందా అన్నట్టుగా పరిస్థితి తయారైంది. విపరీతంగా డిబేట్లు పెడుతున్నారు కేసినేని నాని పైన. చివరకు కేసినేని నాని వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ఆయన గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఏమేమి అన్నారు అన్న వాటి ఆ బయటలన్నీ తెచ్చి పాత బయటలన్నీ ప్లే చేస్తూ ఉన్నారు. వరుసగా మీడియా సమావేశాలు పెడుతూ ఉన్నారు. టీడీపీ నేతలు, విశ్లేషకులు ఆయన్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అనుబంధ వ్యక్తులు టార్గెట్ చేస్తూ ఉన్నారు. అయితే కేసినేనిని మాత్రం తగ్గేలా కనిపించడం లేదు. ఆయన మున్ముందు మరిన్ని గుణపాఠాలు చెబుతామంటూ నేరుగానే ఫేస్బుక్లో వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు తిరువూరు మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే స్వామిదాసు, ఆయన సతీమణి సుధా ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. స్వామిదాసు 1994-99లో 2 సార్లు తిరువూరు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ పైన అసంతృప్తితో ఉన్నారు. కేసినేని నానికి ప్రధాన అనుచరుడుగా కూడా ఈయనకు పేరుంది. స్వామిదాస్ దంపతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా కేసినేని నాని ఒక ట్వీట్ కూడా చేశారు. ఇక గుణపాఠం చూపుతామని. నా ప్రియమైన స్వామిదాసు మరియు సుధా రాణికి అభినందనలు. ఇది కేవలం ఆరంభం మాత్రమే. మమ్మల్ని ఎవరు అవమానపరిచారో వారికి గుణపాఠం చెబుతామంటూ పరోక్షంగా తెలుగుదేశం పార్టీకి కేసినేని నాని వార్నింగ్ ఇచ్చారు. మీడియాతో మాట్లాడిన స్వామిదాస్ కూడా చంద్రబాబు నాయుడు పైన అనేక విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు వద్ద ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఏమాత్రం మానవీయ కోణం కనిపించడం లేదు, ఆత్మీయత అన్నదే లేకుండా పోయిందని కూడా ఆయన ఆరోపించారు. తాను తన సతీమణి చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ కోసం గంటల తరబడి చంద్రబాబు నాయుడు ఇంటి గేటు వద్ద ఎదురు చూశాం. 10 రోజుల పాటు ఎదురు చూశాం, కానీ కలిసేందుకు అవకాశం లేదు. 30 ఏళ్లుగా ఒకటే పార్టీలో ఉంటూ తెలుగుదేశం పార్టీకి సేవ చేస్తున్నా సరే ఈ స్థాయిలో తనను అవమానించారు. అందుకే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశాం. చివరకు నారా లోకేష్ని కలిసేందుకు కూడా అనేక సార్లు విజ్ఞప్తి చేసినా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఇది దళితుల పరిస్థితి తెలుగుదేశం పార్టీలో. అందుకే తాము రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాం, బేషరతుగా చేరుతున్నాం. జగన్మోహన్ రెడ్డి తనకు ఏ పని అప్పగించినా దాన్ని చేస్తాం. తిరిగి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నారు, అందులో అనుమానం ఏం లేదు. అలాంటి పరిణామాలన్నీ కృష్ణా జిల్లా నుంచే మొదలు కాబోతున్నాయని కూడా స్వామిదాసు చెప్పారు. సో మొత్తం మీద అయితే కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కీలకమని, తెలుగుదేశం పార్టీకి అండగా ఉండే ఒక సామాజిక వర్గానికి కీలకమైన బేస్గా ఉన్న విజయవాడలో ఆ ఎంపీ వెళ్ళిపోవడం, దాంతోపాటు పలువురు నియోజకవర్గాల్లోని కీలక నేతలు కూడా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మళ్ళీ ఉండడం మాత్రం తెలుగుదేశం పార్టీలో అలజడికి గురి చేస్తోందనే చెప్పాలి. సో కేసినేని నాని అయితే వార్నింగ్ ఇచ్చారు ఫేస్బుక్లో, ట్విట్టర్లో. ఇంకా మున్ముందు గుణపాఠం చెబుతామని. ఆ గుణపాఠాలు ఎలా ఉంటాయి ఏంటి అన్నది చూడాలి. నిన్నట్టుంటే అయితే తెలుగుదేశం పార్టీ కేసినేని నాని ఎపిసోడ్తో చాలా షాక్ అయినట్టుగానే స్పష్టంగా కనిపిస్తూ ఉంది.